అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బీహార్లో ఇల్లుంది. ఇక త్వరలోనే ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఓటేయడానికి రెసిడెంట్ సర్టిఫికేట్ కోసం ట్రంప్ అప్లై కూడా చేసుకున్నారు. కానీ పాపం ఆ విషయం ఆయనకు మాత్రం తెలీదు. ఇదంతా విని ప్రతీకార సుంకాలతో భారత్పై ప్రతీకార సుంకాన్ని తీసుకున్న ట్రంప్ ఎప్పుడు బీహార్లో ఇల్లు కొనాడని అనుకుంటున్నారా? ఇలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. బీహార్ ఎన్నికల ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఫేక్ సర్టిఫికేట్తో గందరగోళాన్ని సృష్టిస్తున్న కేటుగాళ్లు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ట్రంప్ పేరుతో రెసిడెంట్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ నింపి సంచలనాన్ని రేకెత్తించారు. ఇప్పటికీ ఓ కుక్క పేరుతో రెసిడెంట్ సర్టిఫికేట్ సాధించిన సదరు కేటుగాడు ఈసారి ట్రంప్ పేరుతో అప్లికేషన్ పంపి అధికారులను హడలెత్తించాడు. బీహార్లో ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తుంటే మరోవైపు బద్మాష్ గాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. అదే పనిగా ఫేక్ సర్టిఫికేట్తో అధికార యంత్రాంగాన్ని కంగారు పెడుతున్నారు. ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఓటర్ ఐడి సర్వీస్ను దుర్వినియోగం చేస్తున్నారు. కుక్కలు, పిల్లుల పేర్లతో ఓటర్ ఐడి కార్డు, రెసిడెంట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తులు పంపుతున్నారు. ఇక జంతువులు అయిపోయిన తర్వాత దేవుళ్లను కూడా వదిలిపెట్టలేదు. ఏకంగా రాముడి ఫోటో పెట్టి రెసిడెంట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. ఇక నెక్స్ట్ డే సీతా పేరుతో అదే పని చేశారు. అయితే దాగేష్ బాబు అంటూ ఓ కుక్క పేరుతో రెసిడెంట్ సర్టిఫికేట్ మంజూరు కావడం పెద్ద దుమారాన్ని రేపింది. కొంతమంది అధికారులు సస్పెండ్కు కారణమయ్యింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ప్రతి దరఖాస్తును 1కి 10 సార్లు వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్లో బయటపడుతున్న ఫేక్ దరఖాస్తులను చూసి అధికారులకు దిమ్మ తిరుగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుతో రెసిడెంట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టాడో వ్యక్తి. అయితే బీహార్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణతో అధికారులు అంతా బిజీగున్నారు. సమస్తీపూర్ జిల్లాలోని మొహిద్దీన్ నగర్లో బ్లాక్ ప్రభుత్వ పోర్టల్ ట్రంప్ పేరు, ఫోటోతో ఉన్న ఓ నివాస ధృవీకరణ దరఖాస్తు కంట్లో పడింది. హసన్పూర్లో ట్రంప్ నివసిస్తున్నట్టు అప్లికేషన్లో పేర్కొనడం చూసిన అధికారులు షాక్ అయ్యారు. వెంటనే దానిని తిరస్కరించారు. జూలై 29న వచ్చిన ఈ దరఖాస్తులో ట్రంప్ తండ్రి పేరు ఫెడ్రిక్ క్రిస్ట్ అని, తల్లి మేరీ మెక్లాయిడ్ అని పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను రిజెక్ట్ చేశారు. ఈ వ్యవహారంపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల్లో ఈ విధంగా ఫేక్ దరఖాస్తులు పదే పదే రావడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు కల్పించడానికి కొందరు కేటుగాళ్లు కావాలని చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది.